మన పంటలో దిగుబడి వేరే ఏదన్నా పంట తీసుకోండి, దిగుబడి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది కదా. బట్ పెట్టుబడి ఏమో పెరుగుతుంది, బట్ దిగుబడి ఏమో తగ్గుతుంది. ఎస్ నో? బట్ ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ డేస్లో ఒక 10 or 15 years తర్వాత 20 years తర్వాత మన పాపులేషన్ అనేది ఎంత పెరుగుతుందంటే ఆల్మోస్ట్ లైక్ విల్ గో 150 crores దాకా వెళ్తాం. ఆ 150 crores పాపులేషన్ని మేము ఫుడ్ అందించాలంటే 20 years తర్వాత 30 years తర్వాత ఒక వ్యక్తికి ఏం లేదన్నా 2 times మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. థర్డ్ టైం ఎలా తింటారు తెలుసా? క్యాప్సూల్ ద్వారా తింటారు. ఆల్రెడీ తింటున్నామా? 20 years 30 years తర్వాత మీ పిల్లలు, మీ మనమరాలు ఆర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఫుడ్ ఎలా తింటారంటే ఒక 2-3 generation తర్వాత తీసుకోండి సార్, ఇది బిర్యానీ క్యాప్సూల్, ఇది తింటే మీరు బిర్యానీ తిన్నట్టు ఇలా తింటారు. ఎందుకంటే రీజన్స్ ఇస్ ల్యాండ్ అవైలబిలిటీ. రోజుకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ల్యాండ్, అగ్రికల్చర్ చేసే ల్యాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? పాపులేషన్, దిగుబడి, అంటే అల్టిమేట్లీ 20 years తర్వాత ఏం జరుగుతుందంటే క్యాప్సూల్లో ఫుడ్ తినాలని. దట్ ఈస్ వాట్ గోనా హ్యాపన్. ఎందుకంటే మన మెయిన్ కన్సర్న్ వచ్చేసి సాయిల్ ఫర్టిలిటీ. దీని గురించి రైతులకు అవగాహన లేదు కాబట్టి. దట్ ఈస్ వై విస్టిజ్లో ఏం చేశారు, డిఫరెంట్ కేటగిరీస్లో ప్రోడక్ట్ తెచ్చారు. ఈ కేటగిరీలో ప్రోడక్ట్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే మన సాయిల్ మీద. సేవ్ సాయిల్ అనే ఒక మిషన్ని మేము కూడా ప్రమోట్ చేస్తాము.